ఛాంపియన్స్ ట్రోఫీ ముందు మన టీమిండియా ఇంగ్లాండ్ టీంతో ఒక ఇంపార్టెంట్ వన్డే సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఈ 3 మ్యాచ్ల సిరీస్ అయితే మరో 2 డేస్లో స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సిరీస్లో మన టీమిండియా ప్లేయింగ్ 11 కాంబినేషన్ ఎలా ఉంటుందనే దాని మీద చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ ఎవరనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అలాగే మన స్పిన్ బౌలింగ్ కాంబినేషన్లో జడేజాకు చోటు ఉంటుందా అండ్ ఆల్సో ఓపెనింగ్ కాంబినేషన్ ఎలా ఉండొచ్చు. సో ఇలా మన ప్లేయింగ్ 11కి సంబంధించి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో అయితే మనం వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో అయితే ఇంగ్లాండ్తో జరబోయే వన్డే సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మన టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అని చెప్పి మాత్రమే. అంతేగాని నాగ్పూర్ వేదికగా జరిగే ఫస్ట్ మ్యాచ్ యొక్క ప్రివ్యూ కాదు. సో ఫస్ట్ వన్డే మ్యాచ్కి సంబంధించిన ప్రివ్యూ వీడియోను నేను రేపు పోస్ట్ చేస్తాను. అండ్ ఆ వీడియోలో మనం హెడ్ స్టాట్స్, పిచ్ రిపోర్ట్ ఇలా అన్ని విషయాలు కూడా తెలుసుకుంటాం. కానీ ఈ వీడియో మాత్రం కేవలం మన టీమిండియా ప్లేయింగ్ 11 కాంబినేషన్కి సంబంధించింది మాత్రమే. సో ముందుగా చూసుకుంటే ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎవరు? సో ప్రజెంట్ అయితే మన టీమిండియా స్క్వాడ్లో 2 వికెట్ కీపర్స్ ఉన్నారు. ఒకరు కేఎల్ రాహుల్, మరొకరు రిషబ్ పంత్. అయితే ఇద్దరిలో ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు? సో ఈ క్వశ్చన్కి అయితే షూర్ షాట్గా ఒక ఆన్సర్ చెప్పడం చాలా కష్టం. అంటే ఫలానా ప్లేయర్కు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది, మరో ప్లేయర్ని బెంచ్ మీద కూర్చోబెడతారని చెప్పి షూర్ షాట్గా చెప్పలేం. ఇన్ఫ్యాక్ట్ పెద్ద క్రికెట్ ఎక్స్పర్ట్స్తో పాటు మాజీ క్రికెటర్లు కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తున్నారు. అంటే కొంతమంది రాహుల్ని ఆడిస్తే బెటర్ అంటున్నారు, మరి కొంతమంది రిషబ్ పంత్ ఉండాలంటున్నారు. సో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ విషయంలో అయితే ప్రజెంట్ మన టీమిండియాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఒకసారి వీళ్ళిద్దరి యొక్క పెర్ఫార్మెన్స్ కంపేర్ చేసుకుంటే మాత్రం కేఎల్ రాహుల్కి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అతను వన్డే ఫార్మేట్లో పంత్ కంటే బెటర్ ప్లేయర్. సో మనం ఒకసారి ఇద్దరు ప్లేయర్స్ యొక్క వన్డే రికార్డ్ చూసుకుంటే రాహుల్ 72 మ్యాచ్ల్లో 2851 పరుగులు చేశాడు. యావరేజ్ 49.15 అండ్ స్ట్రైక్ రేట్ 87.56. కానీ రిషబ్ పంత్ విషయానికి వస్తే మాత్రం వన్డే ఫార్మేట్లో 27 ఇన్నింగ్స్లో 871 పరుగులు చేశాడు. యావరేజ్ 33.5 అండ్ స్ట్రైక్ రేట్ 106.21. సో క్లియర్లీ ఓవరాల్ స్టాట్స్ బట్టి చూసుకుంటే కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ కంటే హెడ్ ఉన్నాడు. మెయిన్లీ వికెట్ కీపర్గా మిడిల్ ఆర్డర్లో అతను రికార్డ్ చూసుకుంటే ఇంకా బెటర్గా ఉంది. సో రాహుల్ ఇప్పటివరకు మన టీమిండియా తరపున వన్డే ఫార్మేట్లో వికెట్ కీపర్గా 34 ఇన్నింగ్స్లు ఆడాడు. అండ్ 34 ఇన్నింగ్స్లో అతను 1386 పరుగులు చేస్తే యావరేజ్ 55.4 అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్న 91.9గా ఉంది. సో క్లియర్లీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బట్టి చూసుకుంటే పంత్ కంటే రాహుల్కి రికార్డ్ బాగుంది. దీంతో ఆబ్వియస్లీ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా అతన్ని సెలెక్ట్ చేసుకుని ప్లేయింగ్ 11 ఆడించాలి. కానీ కొంతమంది ఏమంటారంటే రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అతనికి ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ అంటారు. సో ఈ ఒపీనియన్ ఎందుకు కనబడుతుందంటే రిషబ్ పంత్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ మనం స్టాట్స్లో చూసాం రాహుల్ కంటే పంత్కి ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. సో మనకి అలానే టాప్ 6లో ఒక లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ లేదు కాబట్టి పంత్ని తీసుకొస్తే నెంబర్ 5లో ఒక లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ వస్తుంది. అట్ ది సేమ్ టైం పంత్ కాస్త క్విక్గా రన్స్ కొడతాడు. మెయిన్లీ పంత్ కనుక గట్టిగా ఆడితే అపోనెంట్ టీం బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోతుంది. దీనివల్ల తనకు ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్గా చెప్తారు చాలామంది. బట్ నేను అడిగితే వన్డే ఫార్మేట్లో ఎక్స్‌ఫాక్టర్, వై ఫ్యాక్టర్, జెడ్ ఫ్యాక్టర్లు అవసరం లేదు. కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్సే కావాలి. ఎందుకంటే వన్డే ఫార్మేట్లో క్యామ్ ఇన్నింగ్స్లు పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. ఎవరైతే బ్యాట్స్మెన్ లాంగ్ ఇన్నింగ్స్లో ఆడగలుగుతారో వాళ్ళ వల్లే టీంకి అడ్వాంటేజ్ దొరుకుతుంది. అదే T20 ఫార్మేట్లో చూసుకుంటే క్యామ్ ఇన్నింగ్స్లు సరిపోతాయి. ఎందుకంటే అక్కడ ఓవర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఒక 15 బంతులు 30 పరుగులు కొడితే చాలు, మ్యాచ్ టర్నింగ్ ఇన్నింగ్స్ అయిపోతుంది. కానీ వన్డే ఫార్మేట్లో చూసుకుంటే మాత్రం అలాంటి క్యామ్ ఇన్నింగ్స్లు పనవ్వవు. కనీసం ఒక 50 to 70 రన్స్ కొడితే కానీ మ్యాచ్ మీద ఎఫెక్ట్ చూపించవు అవి. బట్ అఫ్కోర్స్ అలాంటి క్యామ్ ఇన్నింగ్స్లో ప్రతి మ్యాచ్లో ఆడితే వేరే విషయం. అంటే వన్డే వరల్డ్ కప్లో పవర్ ప్లేలో రోహిత్ శర్మ అన్నట్టు ప్రతి మ్యాచ్లో కూడా అలాంటి క్యామ్ ఇన్నింగ్స్లో ఆడితే పర్వాలేదు, హెల్ప్ అవుతుంది. బట్ అలా కాకుండా 10 మ్యాచ్లో 3 నుంచి 4 మ్యాచ్లు మాత్రమే సరిగ్గా ఆడితే అది పెద్దగా టీంకి హెల్ప్ అవ్వదు. అట్ ది సేమ్ టైం ఒక 90 to 100 స్ట్రైక్ రేట్తో 10 మ్యాచ్లో ఒక 8 మ్యాచ్లు కన్సిస్టెంట్గా ఆడితే అది టీంకి చాలా హెల్ప్ అవుతుంది. సో వన్డే ఫార్మేట్లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్మేట్లో బ్యాట్స్మెన్ ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించాలంటే చాలా పెద్ద ఇన్నింగ్స్లు ఆడాలి. అండ్ ఈ విషయంలో ఆల్రెడీ కేఎల్ రాహుల్ తాను ప్రూవ్ చేసుకున్నాడు. చాలా సందర్భాల్లో మన టీమిండియా తరపున టాప్ ఆర్డర్లో మంచిగా బ్యాటింగ్ చేశాడు. అలాగే ఫినిషర్ రోల్లో కూడా బాగా బ్యాటింగ్ చేశాడు. సో మీరు టెస్ట్ ఫార్మేట్లో పంత్ మరియు రాహుల్ని కంపేర్ చేస్తే డెఫినెట్లీ పంతే బెటర్ బ్యాట్స్మెన్. కానీ వన్డే ఫార్మేట్ విషయానికి వచ్చేసరికి మాత్రం పంత్ కంటే కేఎల్ రాహులే బెటర్. ఎస్పెషల్లీ ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గరలో ఉంది కాబట్టి మనమైతే ఈ ఫార్మేట్లో కన్సిస్టెంట్గా ఆడుతున్న ప్లేయర్ని ఆడించుకోవాలి. లేదు కేఎల్ రాహుల్కి ఏదో ఇంజరీ ఉంది, అందుబాటులో లేడు అనుకున్నప్పుడు మాత్రమే రెండో వికెట్ కీపర్ని ఆడించుకోవాలి. సో యాక్చువల్గా విషయంలో అయితే మన టీం మేనేజ్మెంట్ ఫస్ట్ మంచి క్లారిటీతో ఉన్నారు. అంటే మనం బిజీ టైప్గా చూసాం, కేఎల్ రాహుల్ మా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అని చెప్పి అనౌన్స్ చేసేశారు. మెయిన్లీ వన్డే సిరీస్లో రాహుల్కి రెస్ట్ ఇస్తాం, రిషబ్ పంత్ని ట్రై చేస్తామన్నట్టు మాట్లాడారు. అయితే 4 days తర్వాత చూసుకుంటే సినిమా రివర్స్ అయిపోయింది. రాహుల్ మరియు పంత్ ఇద్దరు కూడా ఖచ్చితంగా స్క్వాడ్లో ఉండాలని చెప్పి పిక్ చేశారు. సో అన్నవాళ్ళు అయితే ముందు కేఎల్ రాహుల్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అన్నారు. బట్ ఆ తర్వాత మాత్రం మళ్ళీ కాస్త ప్లేట్ మార్చేశారు. దీనివల్ల ఇప్పుడు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్కి ఎవరు ఆడతారనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. బట్ నాకైతే ముందు కేఎల్ రాహుల్ని ఆడించడమే న్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే అతను కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసిన ప్లేయర్. దీంతో మీరు అలాంటి ప్లేయర్ని పక్కన పెడేస్తే చాలా అన్ఫేర్ అవుతుంది. ఒకవేళ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్తో 3 వన్డే సిరీస్లో కూడా ఫెయిల్ అయితే మేబీ అప్పుడు రిషబ్ పంత్ని తీసుకురావచ్చు. బట్ అలా కాకుండా ముందు కేఎల్ రాహుల్ ఆడించకుండా రిషబ్ పంత్ని ఆడించేస్తే అదైతే అంత ప్రాపర్గా ఉండదు. ఇన్ఫాక్ట్ మీకు అందుకు ఒక లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ కావాలనుకుంటే మన ఆల్రౌండర్స్లో ఎవరో ఒకరిని పైన పంపాలి. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు అక్షర్ పటేల్ లేదా జడేజాలో ఎవరో ఒకరిని నెంబర్ 5లో బ్యాటింగ్కి పంపుకోవాలి. అలా కాకుండా మాకు నెంబర్ 5లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలని ఒక్క రీజన్తో బాగా ఆడుతున్న రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పక్కన పెట్టేస్తే అది కంప్లీట్లీ రాంగ్ అవుతుంది. మనకి అల్టిమేట్లీ టీంలో ఉండాల్సింది బాగా ఆడే ప్లేయర్సే, అది రైట్ హ్యాండర్ అయినా సరే లెఫ్ట్ హ్యాండర్ అయినా సరే.
సో హోప్ మన వాళ్ళైతే రాహుల్ని ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఆడిస్తారని చెప్పి అనుకుంటున్నా. ఇక మన టీమిండియా ప్లేయింగ్ 11కి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ చూసుకుంటే స్పిన్ బౌలింగ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందని చెప్పి. సో ప్రజెంట్ మన వాళ్ళ స్క్వాడ్లో అయితే 4 స్పిన్నర్స్ ఉన్నారు. బట్ ప్లేయింగ్ 11లో 3 ఆడిస్తారా లేకపోతే 2 ఆడిస్తారా అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సో మన వాళ్ళైతే ఎక్కువ ఆల్రౌండ్ ఆప్షన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా 3 స్పిన్నర్స్తో వెళ్తారు. బట్ ఆ 3 స్పిన్నర్స్ ఎవరైతే బెటర్? సో ముందుగా ఆబ్వియస్లీ మనకి కుల్దీప్ యాదవ్ ఒక జెన్యూన్ స్పిన్నర్గా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి అతనైతే పిక్ చేస్తారు. కానీ మిగతా 2 స్పాట్స్ కోసం 3 స్పిన్నర్స్ మధ్య పోటీ ఉంది. జడేజా, అక్షర్ పటేల్ మరియు సుందర్. మరి వీళ్ళ 3లో ఇద్దరిని సెలెక్ట్ చేస్తే బెటర్. సో నాకు తెలిసి చాలా మందికి అక్షర్ పటేల్ మరియు జడేజా ఇద్దరిని ఆడించడం అంత రైట్గా అనిపించదు. ఎందుకంటే ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. అదే వీళ్ళిద్దరిలో ఒక్కరిని ఆడించి మరో స్పిన్నర్గా సుందర్ ఆడిస్తే వెరైటీ కనిపిస్తుందని చెప్పి అంటారు. ఇన్ఫాక్ట్ నేనే చాలా సందర్భాల్లో అన్నాను. బట్ ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే అలా లేదు. బోత్ అక్షర్ పటేల్ మరియు జడేజా ఇద్దరు కూడా ప్లేయింగ్ 11లో ఉంటారేమో అనిపిస్తుంది. మెయిలీ జడేజా అయితే రీసెంట్గా డొమెస్టిక్ క్రికెట్లో కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. సో అతనైతే జాన్ 20 నుండి సౌరాష్ట్ర టీం తరపున ఒక మ్యాచ్ ఆడాడు. అండ్ ఆ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 ఫర్ తీస్తే సెకండ్ ఇన్నింగ్స్లో 7 ఫర్ తీశాడు. అంటే ఒక్క మ్యాచ్లోనే మొత్తం 12 వికెట్లు పడగొట్టాడు. అండ్ బ్యాట్తో చూసుకున్న 38 రన్స్ అయినా చేశాడు అనుకుంటా. సో అతనైతే డొమెస్టిక్లో నిజంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెయిలీ డొమెస్టిక్లో ఆడడానికి వెళ్ళిన మన టీమిండియా స్టార్ ప్లేయర్స్ అందరిలో అతను అందరికంటే ఎక్కువ పెర్ఫామ్ చేశాడు. అంటే తన రికగ్నైజేషన్కి తగ్గట్టు బోత్ బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కూడా పెర్ఫామ్ చేశాడు. అండ్ ఆల్సో ఓవరాల్ వన్డే స్టాట్స్ చూసుకున్నా సరే అక్షర్ మరియు సుందర్ వీళ్ళిద్దరికంటే జడేజాకి ఎక్కువ బ్యాటింగ్ యావరేజ్ ఉంది. సో క్లియర్లీ జడేజా అయితే మనకు ఒక ప్యూర్ ఆల్రౌండర్గా సెట్ అవుతాడు బాగానే. పైగా తనకున్న ఎక్స్పీరియన్స్ మన టీమిండియాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. సో నేనైతే ఖచ్చితంగా జడేజాని ప్లేయింగ్ 11లో ఆడిస్తారు అనుకుంటున్నా. బట్ మేబీ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో అతను ఆడిస్తారా లేదా డౌటే. ఎందుకంటే అతను ఒక ఇంజరీ స్కేర్ కనిపిస్తుంది. తను ఆడిన 2వ డొమెస్టిక్ గేమ్లో కంప్లీట్లీ పార్టిసిపేట్ చేయలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేశాడు, బట్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేదు. అండ్ బ్యాటింగ్ చూసుకుని ఒక ఇన్నింగ్స్లోనే బ్యాటింగ్ చేశాడు, అది కూడా ఎప్పుడు నెంబర్ 9లో బ్యాటింగ్ వచ్చాడు. సో జడేజాకి అయితే ఏదో లిటిల్ బిట్ ఇంజరీ స్కేర్ ఉందని చెప్పి న్యూస్ వస్తుంది. అయితే అతని రంజీ టీమ్మేట్ మాత్రం జడేజాకి ఎలాంటి ఇంజరీ కాలేదు, కేవలం ప్రికాషనరీ రెస్ట్ మాత్రమే అని చెప్పాడు. అంటే ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని జడేజా ఎక్కువ రిస్క్ తీసుకోలేదంట. సో మేబీ జడేజాకి ఎక్కడో ఏదో చిన్న ఇంజరీ అవుతున్నట్టు అనిపించిందేమో. దీనివల్ల 2 డొమెస్టిక్ గేమ్లో ఫుల్గా పార్టిసిపేట్ చేయలేదు. సో ఒకవేళ అతనికి ఏదైనా ఇంజరీ స్కేర్ ఉంటే మేబీ వన్డే సిరీస్ మిస్ అవ్వచ్చు. బట్ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం మోస్ట్ లైక్లీ ఆడొచ్చు అనుకుంటున్నా. అయితే ఈరోజు మన టీమిండియా వన్డే స్క్వాడ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ వస్తుంది. అదేంటంటే మన వాళ్ళు వరుణ్ చక్రవర్తిని ఇంటికి పంపించలేదంట. అంటే T20 సిరీస్ ముగిసిన తర్వాత మన కుర్రాళ్ళు డిసెంబర్ అయిపోయారు. బట్ వరుణ్ చక్రవర్తి మాత్రం మన టీమిండియా వన్డే స్క్వాడ్తో జాయిన్ అయ్యాడంట. కాన్పూర్ వేదికగా చెరపై వన్డే మ్యాచ్ కోసం అతనైతే నెట్స్లో కనిపించాడంట. సో ఇప్పుడు వరుణ్ చక్రవర్తి మన టీమిండియా వన్డే టీంతో ట్రావెల్ అవ్వడం కొన్ని డౌట్స్ని అయితే రేస్ చేస్తుంది. అంటే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో అతను ఏమైనా స్క్వాడ్లోకి పిక్ చేస్తారని చెప్పి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే వరుణ్ చక్రవర్తి స్క్వాడ్లో లేడు. కేవలం నెట్స్లో ఒక నెట్ బౌలర్గా మాత్రమే మన టీమిండియా వన్డే టీంతో ఉన్నాడు. కానీ అతను సడన్గా వన్డే టీంతో ట్రావెల్ చేయడం నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. మెయిలీ జడేజాకి ఇంజరీ స్కేర్ ఉందని న్యూస్ రావడం, అట్ ది సేమ్ టైం కుల్దీప్ యాదవ్ కూడా ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు. దీంతో అతని మీద మన వాళ్ళకి నమ్మకం ఉందో లేదో కూడా డౌటే. సో మేబీ మన వాళ్ళైతే కుల్దీప్ యాదవ్ మరియు రవీంద్ర జడేజా వీళ్ళిద్దరి విషయంలో బ్యాకప్గా వరుణ్ చక్రవర్తిని పెట్టుకుని ఉండాలి. మెయిల్ ఇంగ్లాండ్తో T20 సిరీస్లో అతని పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా మంది అతను వన్డే స్క్వాడ్లో క్యాచ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ అశ్విన్ ఓపెన్గానే చెప్పాడు వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే స్క్వాడ్లోకి వచ్చేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చెప్పి. ఎందుకంటే ఇప్పటివరకు అన్ని టీంలో కూడా ప్రొవిజనల్ స్క్వాడ్స్ అనౌన్స్ చేశాయి. ఫైనల్ స్క్వాడ్స్ ఫిబ్రవరి 12వ తారీఖున ఫైనల్ అవుతాయి. సో ఇప్పుడైతే వరుణ్ చక్రవర్తి మన టీమిండియా స్క్వాడ్తో ట్రావెల్ చేయడం చాలా హాట్ టాపిక్గా మారింది. ఇక థర్డ్ స్పిన్నర్ విషయానికి వస్తే సుందర్ మరి అక్షర్ పటేల్ వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉండొచ్చు. బట్ మోస్ట్ లైక్లీ నాకు తెలిసి అక్షర్ పటేల్ని ఆడిస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే సుందర్తో పోల్చుకుంటే అక్షర్ పటేల్ ఈ ఫార్మాట్కు బాగా సూట్ అవుతాడు. అయితే అక్షర్ ఆడిస్తే కానీ 3 కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయిపోతారు. జడేజా, కుల్దీప్ మరియు అక్షర్ 3 కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్సే. బట్ వీళ్ళ బౌలింగ్ వెరైటీ బట్టి చూసుకుంటే అక్షర్ మరియు జడేజా రైట్ హ్యాండర్స్కు బాగా బౌలింగ్ చేస్తారు. వేరేస్ కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండర్స్ మీద ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తాడు. సో వీళ్ళు 3 ఒక ఆర్మ్తో బౌలింగ్ చేసినప్పటికీ వెరైటీ ఉంది. మెయిలీ 3 కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్స్. సో నాకు తెలిసి ఒకవేళ మన టీమిండియా 3 స్పిన్నర్స్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా జడేజా, అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళ 3తో వెళ్తేనే బెటర్. అలా కాకుండా 2 స్పిన్నర్స్ వెళ్ళాలనుకుంటే మేబీ ఇప్పుడు అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ ఉండొచ్చు. అంటే ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ దొరుకుతుంది. ఎందుకంటే మనకి 3 జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ ఆడితే బ్యాటింగ్ డెప్త్ చాలా వరకు తగ్గిపోతుంది. సో 2 స్పిన్నర్స్ని మాత్రం ఆడించాలి. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ డెప్త్ కూడా ఉండాలనుకుంటే అప్పుడు అక్షర్ పటేల్ మరియు జడేజా ఇద్దరు ఆడొచ్చు. ఆర్ఎల్స్ అక్షర్ లేదా జడేజా ప్లేస్లో సుందర్ కూడా రావచ్చు. అలా కాకుండా వన్డే వరల్డ్ కప్లో అన్నట్టు మాకు బ్యాటింగ్ డెప్త్ లేకుండా పర్వాలేదు అనుకుంటే అప్పుడు 3 జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ కుల్దీప్ యాదవ్తో వెళ్తారు. అండ్ ఈ టైంలో చూసుకుంటే అక్షర్ పటేల్ లేదా జడేజా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ వస్తుంది. సో అది తెలిసి మన వాళ్ళైతే పిచ్చికి తగ్గట్టు కాంబినేషన్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. అంటే ఒక మ్యాచ్లో 3 స్పిన్నర్స్ ఆడటం, మరో మ్యాచ్లో 2 స్పిన్నర్స్ ఆడటం అలా చేయొచ్చు. మళ్ళీ T20 ఫార్మాట్లో చూసుకుంటే మన వాళ్ళకి ఎక్కువ స్పిన్నర్స్ ఆడటం ప్లస్ అయింది. దీంతో అలాంటిది వన్డే ఫార్మాట్లో కూడా కంటిన్యూ చేయాలనుకుంటే ఖచ్చితంగా 3 స్పిన్నర్స్తో వెళ్తారు. సో నేనైతే మన వాళ్ళు ప్లేయింగ్ 11లో జడేజా, అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ 3 ఆడిస్తారు అనుకుంటున్నా. ఇక మిగతా టీం విషయానికి వస్తే పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఆడతారు. మరి యశస్వి జైస్వాల్కి ఛాన్స్ రాదంటే మోస్ట్ లైక్లీ రాకపోవచ్చు. ఎందుకంటే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా పెట్టారు. దీని అతను ఖచ్చితంగా ఆడతాడు వన్డే సిరీస్లో. ఒకవేళ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో అతను ఘోరంగా ఫెయిల్ అయితే మేబీ అప్పుడు జైస్వాల్ సీన్లోకి రావచ్చు.
ఇక తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే కోహ్లీ మరియు శ్రేయస్ ఇద్దరు కూడా తమ ప్లేసెస్ని రీటైన్ చేసుకుంటారు. అండ్ దెన్ వికెట్ కీపర్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కేఎల్ రాహుల్ ఆడించాలని చెప్పి. సో మన టీమిండియాకు టాప్ 5 బ్యాటింగ్ విషయంలో అయితే పెద్దగా సమస్యలు ఏమీ లేవు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఏ టాప్ 5తో వెళ్ళారు, ఇక్కడ కూడా అదే టాప్ 5తో వస్తారు. బట్ 6లో మాత్రం ఈసారి హార్దిక్ పాండ్యా ఉంటాడు. అతను వన్డే వరల్డ్ కప్ మధ్యలో ఇంజరీ అయిన తర్వాత మళ్ళీ వన్డే క్రికెట్ ఆడలేదు, ఇప్పుడు ఆడుతున్నాడు అనుకుంటా. సో మనకైతే నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా వస్తాడు. అండ్ ప్రజెంట్ అతను ఫామ్ కూడా బాగుంది. ఇక తర్వాత ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్స్గా నాకైతే పర్సనల్గా జడేజా మరి అక్షర్ పటేల్ ఇద్దరు ఆడిస్తే బెటర్ అనుకుంటున్నా. అండ్ దెన్ బౌలర్స్గా కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి మరి హర్షదీప్ సింగ్ ఈ ముగ్గురు ఉంటారు. సో ఓవరాల్గా అయితే మన టీమిండియా ఐడియల్ ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉంటుంది అనుకుంటున్నా. అండ్ దీని నుంచి మన వాళ్ళు ఏమైనా బెస్ట్ రాబట్టాలనుకుంటే నెంబర్ 5లో జడేజాని ఆడిస్తే బెటర్. లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ కోసం నెంబర్ 5లో జడేజాని పెట్టి నెంబర్ 6లో రాహుల్, నెంబర్ 7లో హార్దిక్ అండ్ నెంబర్ 8లో అక్షర్ని ఆడించాలి. లేదు నెంబర్ 5లోకి అటాకింగ్ ఆప్షన్ కావాలనుకుంటే అక్షర్ పటేల్ నెంబర్ 5లో ఆడించి జడేజాని నెంబర్ 8లో ఆడించుకోవచ్చు. సో మన వాళ్ళు కనుక మన స్పిన్ ఆల్రౌండర్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ని తీసుకురావచ్చు ఇదే స్క్వాడ్తో. అలా కాకుండా ఉన్న లెఫ్ట్ హ్యాండర్స్ని బాగా యూజ్ చేసుకోకుండా మాకు ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలని చెప్పి బాగా ఆడుతున్న రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పక్కన పెట్టేస్తే ఒక ఫూలిష్ థింగ్ అవుతుంది. సో గైస్ మన వాళ్ళైతే వన్డే సిరీస్ కోసం తిరిగి బుమ్రాని యూజ్ చేసుకోలేరు, ఎందుకంటే అతను ఇంకా ఫిట్గా కాలేదు. దీంతో హర్షదీప్ సింగ్ మరియు షమి ఇద్దరు కూడా 3 మ్యాచ్లు ఆడొచ్చు. లేదు షమికి ఏమైనా ఒక మ్యాచ్లో రెస్ట్ ఇస్తామనుకుంటే అప్పుడు హర్షిత్ రాణా కూడా టీంలోకి రావచ్చు. బట్ ఇనిషియల్గా నేనైతే మన వాళ్ళు 3 జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ ఆడతారని చెప్పి అనుకోవట్లేదు. సో ప్రస్తుతానికైతే మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అలా ఉంటుందని దాని మీద ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అంటే ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏమీ జరగలేదు, మేబీ రేపు ఈవినింగ్కి జరగవచ్చు. అండ్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మేబీ మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరిపోతే మనం ప్రీవీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ బట్టి ఇంకా మన ప్లేయింగ్ లెవెన్ మీద ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.